పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధి ఈ నెల 11న కోంపల్లిలో జరిగిన రాబరీ కేసును పోలీసులు ఛేదించారు. కోంపల్లిలోని లక్ష్మీ కిరాణా షాప్లో సాయిబాబాను తుపాకీతో బెదిరించి 4 లక్షలు దోచుకెళ్లిన ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో 4 నేరస్తులు మహేందర్, రాహెల్ ఖాన్, దీపక్, అశోక్ పవార్లను అరెస్టు చేశారు. నిందితుల నుండి 2 బైకులు, తుపాకీ, 4 మొబైల్స్తో పాటు 71,180 రూపాయల నగదు రికవరీ చేసి నిందితులను రిమాండ్కు తరలించినట్లు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో జరిగిన మీడియా సమావేశంలో పేట్ బషీరాబాద్ ఏసీపీ బాలగంగిరెడ్డి వివరాలు వెల్లడించారు. ఆగ్రాలో కొని దగ్గర పెట్టుకున్నాడు. అది మహేందర్ ఖాన్కి ఇచ్చాడు. దీనికి మొత్తం ప్లాన్ చేసింది మహేందర్ ఖాన్. ఈ మహేందర్ ఖాన్ జాలూరు డిస్టిక్, రాజస్థాన్ డిస్టిక్, హైదరాబాద్లో షాపూర్లో ఉంటాడు. ఈయన ఉండి కిరాణా షాపులకు టీ పొడి, సిగరెట్లు ఇవి సప్లై చేస్తూ ఉంటాడు. అట్లా కిరాణా షాపుల్లో ఏం జరుగుతూ ఉంది అనేది ఈయనకు మంచి ఐడియా ఉంది. ఈ కిరాణా షాప్ సప్లై చేశారు సార్. ఈయన రెగ్యులర్గా కిరాణా షాప్కు సప్లై చేస్తాడు. డీసీపీ గారి ఆధ్వర్యంలో క్రైమ్ టీమ్ అజయ్, ఎస్హెచ్ఓ విజయ్, మా సబ్ డివిజన్లో ఉన్నటువంటి క్రైమ్ ఇన్స్పెక్టర్లు తిమ్మప్ప, రాజు, వీళ్ళందరూ దాదాపు 500 పైన కెమెరాలు చేసి ఈ విజయ్ 3 రోజులు నిద్ర కూడా లేకుండా తిరిగినాడు ఏరియాలో. ఆ విధంగా కంటిన్యూ చేయడం వల్ల ఇది డిటెక్ట్ అయింది. వీళ్ళందరికీ మా సిపి గారికి రివార్డు పెట్టి వీళ్ళందరికీ క్యాష్ రివార్డు వచ్చే విధంగా చేస్తామని మా డీసీపీ గారు చెప్పమని చెప్పారు. థ్యాంక్ యూ.